భాగం అనగానే KGF 3 లేదా కాంతారా 3 కోసం పుష్ప 3 అంటూ సినిమాల లిస్ట్ చెప్పుకుంటూ వెళ్తారు పాన్ ఇండియా మూవీ ఫ్యాన్స్. కానీ మాలీవుడ్ నుంచి కూడా ఒక సినిమాకు మూడో భాగం వస్తోంది. పైగా ఆ మూవీతో మనకు బోల్డ్ అంత కనెక్షన్ ఉంది. ఆ సినిమా గురించే ఇటీవల ఒక బడా నిర్మాత ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. వెంకటేష్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ షేర్ చేశాడు. మాలీవుడ్ లో మళ్లీ దృశ్యం 3 హంగామా మొదలైంది. మొదటి 2 భాగాలను పర్ఫెక్ట్ గా తెరకెక్కించిన జీతూ జోసెఫ్ లాల్ హీరోగా మూడో భాగాన్ని కూడా తెరకెక్కించేశాడు. ఏప్రిల్లో మూవీని రిలీజ్ చేయబోతున్నాడు. ఇక హిందీ వెర్షన్ దృశ్యం 3 ఇటీవలే షూటింగ్ స్టార్ట్ అయింది. అక్టోబర్లో విడుదలకు సన్నాహాలు జరుగుతున్నాయి. మరి తెలుగు వెర్షన్ సంగతి అంటే కొద్ది రోజులుగా సస్పెన్స్ నడుస్తోంది. అందుకు రీజన్ విక్టరీ ఇతర ప్రాజెక్ట్స్ లో బిజీ కావడమే. ప్రస్తుతం విక్టరీ మాటల మాంత్రికుడు దర్శకత్వంలో ఆదర్శ కుటుంబం అనే చిత్రంలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ మూవీని సమ్మర్లో రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. త్రివిక్రమ్తో చిత్రం తరువాత వెంకటేష్ మరోసారి అనిల్ రావిపూడి మేకింగ్ లో సంక్రాంతికి వస్తున్నాం సీక్వెల్లో నటిస్తాడని ప్రచారం సాగుతున్నా అందులో నిజం లేదు అంటున్నాడు నిర్మాత సురేష్ బాబు. ఎందుకంటే త్రివిక్రమ్తో సినిమా కంప్లీట్ కావడం ఆలస్యం. వెంకటేష్ దృశ్యం 3 షూటింగ్ స్టార్ట్ చేస్తాడట. అక్టోబర్లో దృశ్యం 3 తెలుగు వెర్షన్ రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయట. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.